ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాత్రికాల సమయంలో కొన్ని కీర్తనలు పాడుకుంటూ ప్రభు నామాన్ని గడపలుతాము. ప్రభుని ఆత్మతో శక్తితోనూ ఆరాధిద్దాము. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి. సూర్యములు ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, సూర్యములు ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో బడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, జలములలో బడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా.
నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తి నే చాటేదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తి నే చాటేదా. నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన స్వరములెత్తి దేవుడి నామాన్ని కనపరుద్దాము ఈ రాత్రికాల సమయంలో. భయము చెందకు భక్తుడా, ఈ మాయ లోక ఛాయలు చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయ లోక ఛాయలు చూచినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయ లోక ఛాయలు చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయ లోక ఛాయలు చూచినప్పుడు. బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మ్రొక్కనందున. బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మ్రొక్కనందున. పట్టి బంధించి రాజు అగ్ని గుండంలో వేసే. పట్టి బంధించి రాజు అగ్ని గుండంలో వేసే. నాలుగో వాడిగా ఉండలేదా. ఓ భక్తుడా, నాలుగో వాడిగా ఉండలేదా. నాలుగో వాడిగా ఉండలేదా. ఓ భక్తుడా, నాలుగో వాడిగా రాలేదా. భయము చెందకు భక్తుడా, ఈ మాయ లోక ఛాయలు చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయ లోక ఛాయలు చూచినప్పుడు. ఆస్తి అంతా పోయినా, తన దేహమంతా కురుపులతో నిండినా. ఆస్తి అంతా పోయినా, తన దేహమంతా కురుపులతో నిండినా. అన్ని ఇచ్చిన తండ్రి అన్ని తీసుకుపోయే. అన్ని ఇచ్చిన తండ్రి అన్ని తీసుకుపోయే అని ఏబు పలుకలేదా. ఓ భక్తుడా, అని ఏబు పలుకలేదా. అని ఏబు పలుకలేదా. ఓ భక్తుడా, అని ఏబు పలుకలేదా. భయము చెందకు భక్తుడా, ఈ మాయ లోక ఛాయ
ఛాయలు చూచినప్పుడు భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు చెరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన, చెరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన, పాడికి తెచ్చేవారు శీలాలు పౌలు శీలలు వారు కీర్తించి ప్రభువును చెరసాల బద్దలు కాలేదా ఓ భక్తుడా, చెరసాల బద్దలు కాలేదా, చెరసాల బద్దలు కాలేదా ఓ భక్తుడా, చెరసాల బద్దలు కాలేదా. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవమిచ్చిన యెహోవాన్నాడు ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు, జీవమిచ్చిన యెహోవాన్నాడు ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మూడో చరణం నా పాటల పుస్తకంలో లేదు, తప్పుతాను, క్షమించండి. కానీ పాడడానికి ప్రయత్నం చేశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక ప్రత్యేక కీర్తన పాడుకుంటూ ప్రభు నామమును కనపడుతాం. ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుచున్నావా, ఆలోకానికి మమ్మును చేర్చును నిశ్చలమైనావా, ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుచున్నావా, ఆలోకానికి మమ్మును చేర్చును నిశ్చలమైనావా. మహనీయుడా నీ బలియాగం, మహనీయుడా నీ బలియాగం, మరువలేని మధుర పర్వం, ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుచున్నావా, ఆలోకానికి మమ్మును చేర్చను నిశ్చలమైనావా. మెడరెక్కలు విరచి కట్టినా, మెడబట్టి నెట్టినా, అపహాస్యము చేసి తిట్టినా, ముసుగేసి కొట్టినా, మెడరెక్కలు విరచి కట్టినా, మెడబట్టి నెట్టినా, అపహాస్యము చేసి తిట్టినా, ముసుగేసి కొట్టినా, మౌనముగానే సహించితివా, మౌనముగానే సహించితివా, నా శిక్షను భరించితివా, నా శిక్షను భరించితివా. ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుచున్నావా, ఆలోకానికి మమ్మును చేర్చను నిశ్చలమైనావా. సిలువను
సిలువను నీతో మోయించిన బహుగా బాధించిన సిలువకు మేకులతో బిగించిన తలపై ముల్లుంచిన సిలువను నీతో మోయించిన బహుగా బాధించిన సిలువకు మేకులతో బిగించిన తలపై ముల్లుంచిన నీ తగ్గింపును చూపించితివా నీ తగ్గింపును చూపించితివా శత్రువులను క్షమించితివా ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుచున్నావా ఆలోకానికి మమ్మును చేర్చను నిత్యనమైనావా ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుచున్నావా ఆలోకానికి మమ్మును చేర్చను నిత్యనమైనావా మహనీయుడా నీ బలియాగం మహనీయుడా నీ బలియాగం మరువలేని మధుర పర్వం ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుచున్నావా ఆలోకానికి మమ్మును చేర్చను నిత్యనమైనావా ఆకాశానికి భూమికి మధ్య వేలాడుచున్నావా ఆలోకానికి మమ్మును చేర్చను నిత్యనమైనావా హల్లెలూయా. ప్రేమించావు నన్ను పోషించావు నాకై సిలువపై ప్రాణమిచ్చావు ప్రేమించావు నన్ను పోషించావు నాకై సిలువపై ప్రాణమిచ్చావు నాకై సిలువపై బాధనుందావు నాకై సిలువపై రక్తమిచ్చావు నాకై సిలువపై బాధనుందావు నాకై సిలువపై రక్తమిచ్చావు ప్రేమించావు నన్ను పోషించావు నాకై సిలువపై ప్రాణమిచ్చావు ప్రేమించావు నన్ను పోషించావు నాకై సిలువపై ప్రాణమిచ్చావు నా తలంపులను బట్టి నీ తలకు ముళ్ళు నే చేసిన హత్యలకై నీ చేతుల మేకులు నా తలంపులను బట్టి నీ తలకు ముళ్ళు నే చేసిన హత్యలకై నీ చేతుల మేకులు పాపిని ఆదరించావు నా సిలువ నీ వీపుపై మోసావు పాపిని ఆదరించావు నా సిలువ నీ వీపుపై మోసావు ప్రేమించావు నన్ను పోషించావు నాకై సిలువపై ప్రాణమిచ్చావు ప్రేమించావు నన్ను పోషించావు నాకై సిలువపై ప్రాణమిచ్చావు నా కాళ్ళ నడకలకై నీ కాళ్ళకు శీలలు నే చేసిన పాపముకై నీ
చూపావు నా సిలువని భుజముపై మోసావు నా కాల నడకలకై నీ కాలకు శీలలు నే చేసిన పాపముకై నీ ప్రక్కన బల్లెము నా కాల నడకలకై నీ కాలకు శీలలు నే చేసిన పాపముకై నీ ప్రక్కన బల్లెము పాపిని కరుణ చూపావు నా సిలువని భుజముపై మోసావు పాపిని కరుణ చూపావు నా సిలువని భుజముపై మోసావు ప్రేమించావు నన్ను పోషించావు నాకై సిలువపై ప్రాణమిచ్చావు ప్రేమించావు నన్ను పోషించావు నాకై సిలువపై ప్రాణమిచ్చావు నాకై సిలువపై బాధనుందావు నాకై సిలువపై రక్తమిచ్చావు నాకై సిలువపై బాధనుందావు నాకై సిలువపై రక్తమిచ్చావు ప్రేమించావు నన్ను పోషించావు నాకై సిలువపై ప్రాణమిచ్చావు ప్రేమించావు నన్ను పోషించావు నాకై సిలువపై ప్రాణమిచ్చావు హల్లెలూయా. ராஜா நீ செய்த நன்மைகள் அவை எண்ணி முடியாதையா ராஜா நீ செய்த நன்மைகள் அவை எண்ணி முடியாதையா ஏறெடுப்பே நன்றி பலி என் ஜீவனாடெல்லாம் நான் ஏறெடுப்பே நன்றி பலி என் ஜீவனாடெல்லாம் ராஜா நீர் செய்த நன்மைகள் அவர் எண்ணி முடியாதையா ராஜா நீ செய்த நன்மைகள் அவர் எண்ணி முடியாதையா ஏறெடுப்பே நன்றி பலி என் ஜீவனாடெல்லாம் நான் ஏறெடுப்பே நன்றி பலி என் ஜீவனாடெல்லாம் அதிகாலை நேரம் தட்டி தட்டி எழுப்பி ஒரு கிருபை தந்தீரையா அதிகாலை நேரம் தட்டி தட்டி எழுப்பி ஒரு கிருபை தந்தீரையா ஆனந்த மலையில் நனைக்கு தினம் நன்றி சொல்ல வைத்தீரையா ஆனந்த மலையில் நனைக்கு தினம் நன்றி சொல்ல வைத்தீரையா நன்றி ராஜா இயேசு ராஜா நன்றி ராஜா இயேசு ராஜா நன்றி ராஜா இயேசு ராஜா நன்றி ராஜா இயேசு ராஜா ராஜா
நீ செய்த நன்மைகள் அவர் எண்ணி முடியாதையா. ராஜா நீ செய்த நன்மைகள் அவர் எண்ணி முடியாதையா. ஏறெடுப்பே நன்றி பலி என் ஜீவனாலெல்லாம் நான் ஏறெடுப்பே நன்றி பலி என் ஜீவனாலெல்லாம். வேதத்தின் ரகசியம் அறிந்திட உறிந்திட வெளிச்சம் தந்தீரையா. வேதத்தின் ரகசியம் அறிந்திட உறிந்திட வெளிச்சம் தந்தீரையா. பாதம் அமர்த்தனால் குங்குர கேகம் வாக்கியம் தந்தீரையா. பாதம் அமர்த்தினால் குங்குர கேகம் வாக்கியம் தந்தீரையா. நன்றி ராஜா இயேசு ராஜா. நன்றி ராஜா இயேசு ராஜா. நன்றி ராஜா இயேசு ராஜா. நன்றி ராஜா இயேசு ராஜா. ராஜா நீ செய்த நன்மைகள் அவை எண்ணி முடியாதையா. ராஜா நீ செய்த நன்மைகள் அவை எண்ணி முடியாதையா. ஏறெடுப்பே நன்றி பலி என் ஜீவனாலெல்லாம் நான் ஏறெடுப்பே நன்றி பலி என் ஜீவனாலெல்லாம். ஒரு நாளும் உனையும் உடையும் தந்து பாராது வந்தீரையா. ஒரு நாளும் உணவும் உடையும் தந்து பாராது வந்தீரையா. உடல் சுகம் தந்து ஒரு குருவின்று வழி நடத்தி வந்தீரையா. உடல் சுகம் தந்து ஒரு குருவின்று வழி நடத்தி வந்தீரையா. ஒரு நாள் புனையும் புனையும் தந்து பாராது வந்தீரையா. ஒரு நாள் புனையும் புனையும் தந்து பாராது வந்தீரையா. உடல் சுகம் தந்து ஒரு குருவின்று வழி நடத்தி வந்தீரையா. ஒரு சுகம் தந்து ஒரு குருவின்று வழி நடத்தி வந்தீரையா. நன்றி ராஜா இயேசு ராஜா. நன்றி ராஜா இயேசு ராஜா. நன்றி ராஜா இயேசு ராஜா. நன்றி ராஜா இயேசு ராஜா. ராஜா நீ செய்த நன்மைகள் அவர் எண்ணி முடியாதையா. ராஜா நீ செய்த நன்மைகள் அவை எண்ணி முடியாதையா. ஏறெடுப்பே நன்றி பலி என் ஜீவனாலெல்லாம் நான் ஏறெடுப்பே நன்றி
என் ஜீவனாடெல்லாம் துன்பத்தி வாதைய நடந்தானாரி தூரிகி செந்தீரையா துன்பத்தி வாதைய நடந்தானாரி தூரிகி செந்தீரையா சும்மத்தி வாதைய நடந்தானாரி தூரிகி செந்தீரையா அன்பரு கலத அனைக்கு தினம் ஆறுதல் தந்தீரையா அன்பரு கலத அனைக்கு தினம் ஆறுதல் தந்தீரையா அன்பரு கலத அனைக்கு தினம் அதிசயம் செய்தீரையா சும்மத்தி வாதைய நடந்தானாடி தூரிகி செந்தீரையா சும்மத்தி வாதைய நடந்தானாடி தூரிகி செந்தீரையா அன்பரு கலத அனைக்கு தினம் ஆறுதல் தந்தீரையா அன்பரு கலத அனைக்கு தினம் அதிசயம் செய்தீரையா நன்றி ராஜா இயேசு ராஜா நன்றி ராஜா இயேசு ராஜா நன்றி ராஜா இயேசு ராஜா நன்றி ராஜா என் இயேசு ராஜா ராஜா நீ செய்த நன்மைகள் அவை எண்ணி முடியாதையா ராஜா நீ செய்த நன்மைகள் அவை எண்ணி முடியாதையா ஏறடுவே நன்றி பலி என் ஜீவனாடெல்லாம் நான் ஏறடுவே நன்றி பலி என் ஜீவனாடெல்லாம் ராஜா நீ செய்த நன்மைகள் அவை எண்ணி முடியாதையா ராஜா நீ செய்த நன்மைகள் அவை எண்ணி முடியாதையா ஏறடுவே நன்றி பலி என் ஜீவனாடெல்லாம் நான் ஏறடுவே நன்றி பலி என் ஜீవనాడెல்லாம் హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా ఏదో దేవుడు నాకు ఇచ్చిన స్వరంతో దేవుడిని ఆరాధిస్తున్నా దేవుడికి స్తోత్రం కలుగును కాక దేవుడిని ఆరాధించవద్దు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు మన స్వరాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆత్మతో చేసే ఆరాధనను దేవుడు అంగీకరించేవాడుగా ఉన్నాడు హల్లెలూయా నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు నేను స్తుతిస్తే నా ప్రార్థన
నా యేసుదే. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను అలసిపోతే తన చేతిని అందిస్తారు, అలా కరుణతో నన్ను నడిపిస్తారు. నేను అలసిపోతే తన చేతిని అందిస్తారు, తన కరుణతో నన్ను నడిపిస్తారు. శక్తినిస్తారు, నాకు సౌఖ్యమిస్తారు. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. శక్తినిస్తారు, నాకు సౌఖ్యమిస్తారు. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుదే. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుదే. నన్ను వెంబడించమని యేసు పిలిచారు, తానే వెలుగై నాకు మార్గమయ్యారు. నన్ను వెంబడించమని యేసు పిలిచారు, తానే వెలుగై నాకు మార్గమయ్యారు. కాంతినిచ్చి నాకు శాంతినిస్తున్నారు. ఎంత గొప్ప ప్రేమ నా యేసుదే. కాంతినిచ్చి నాకు శాంతినిస్తున్నారు. ఎంత గొప్ప ప్రేమ నా యేసుదే. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరి పాట పాడుకొని ప్రభు నామాన్ని కనపడతాము. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో, ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో, మహిమను ప్రభువు మన స్వాస్యముకై త్వరగా రానయ్యున్నాడు.
మహిమల ప్రభు తన స్వాస్థ్యముకై త్వరగా రానయ్యున్నాడు. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో ఆరుదించెను నవసంతము చిగురించుచున్నది అంజూరము. ఆరుదించెను నవసంతము చిగురించుచున్నది అంజూరము. అనుకొనని గడియలు ప్రత్యక్షమగును మేఘాలపై మన ప్రియుడు. ఓపిక కలిగి ఆత్మ ఫలములు ఫలించెదము ప్రభు కొరకు. అనుకొనని గడియలు ప్రత్యక్షమగును మేఘాలపై మన ప్రియుడు. ఓపిక కలిగి ఆత్మ ఫలములు ఫలించెదము ప్రభు కొరకు. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో మహిమలు ప్రభు మన స్వాస్థ్యముకై త్వరగా రానయ్యున్నాడు. మహిమలు ప్రభు మన స్వాస్థ్యముకై త్వరగా రానయ్యున్నాడు. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో వధువు సంగముగా ప్రభువుతో కలిసి నిత్యము నివాసముందెదము. వధువు సంగముగా ప్రభువుతో కలిసి నిత్యము నివాసముందెదము. సూర్య చంద్రులు అక్కరలేని సియోను నగరమునందు గొర్రె పిల్ల దీపకాంతిలో ప్రకాశించెదము. ఆ సూర్య చంద్రులు అక్కరలేని సియోను నగరమునందు గొర్రె పిల్ల దీపకాంతిలో ప్రకాశించెదము. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో మహిమల ప్రభు తన స్వాస్థ్యముకై త్వరగా రానయ్యున్నాడు. మహిమల ప్రభు తన స్వాస్థ్యముకై త్వరగా రానయ్యున్నాడు. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో పరిశుద్ధతలో పరిపూర్ణులమై ప్రభువు వలె మార్పునందెదము. పరిశుద్ధతలో పరిపూర్ణులమై ప్రభువు వలె మార్పునందెదము. ఎంతో సొగసైన వైభవమైన 12 గుమ్మముల నగరములో యుగ యుగాలు మన ప్రాణ ప్రియునితో లీనమైపోదుము. ఎంతో సొగసైన వైభవమైన 12 గుమ్మముల నగరములో యుగ యుగాలు మన ప్రాణ ప్రియునితో లీనమైపోదుము. ఎంతో సొగసైన వైభవమైన 12 గుమ్మముల నగరములో యుగ యుగాలు మన ప్రాణ ప్రియునితో లీనమైపోదుము. ఆర్భాటముతో
శబ్దముతో దేవుని బూరతో మహిమలో ప్రభు మన స్వాస్యముకై త్వరగా రానయ్యున్నాడు. మహిమలో ప్రభు మన స్వాస్యముకై త్వరగా రానయ్యున్నాడు. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ఇప్పటి వరకు కూడా ఎన్నో కీర్తన ద్వారా ప్రభువును మనం కనపరిచాము, దేవుడు స్తుతించాము, దేవుని ఆరాధించాము. ప్రభు ఈ రాత్రి కాల వాక్యానికి వెళ్తుండగా పరిశుద్ధాత్మ దేవా, అయ్యా నా తండ్రి నేను కలిసి ఈ ఆరాధన ఏకీపిస్తుండగా ప్రభు ఈ ప్రార్థన కోరికలు ఉండి ఉండగా పరిశుద్ధాత్మ దేవా, మీరే మొదటి వారిగా కడపటి వారిగా జీవించు వాడుగా అయ్యా తండ్రి మాతో పాటు మా మధ్యలో నాయన ఉండండి ప్రభు. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేను ఉంటాను అన్నారు కదా. ఈ రాత్రి కాలశంలో ఇద్దరుగా కూడుకొని అయ్యా తండ్రి యేసయ్య యొక్క నాయన ఆదివారపు ఆరాధనలో పాల్గొనచుండగా నాయన ఇద్దరిని ప్రభు తండ్రి అయ్యా నన్ను ఆశీర్వదించి ప్రభు, అయ్యా బలపరిచి ప్రభు, ఇద్దరుగా ఉన్న సంఘాన్ని ప్రభు వేల సంఘంగా ప్రభు మీరు చేయండి ప్రభు. అయ్యా 200,000 2,000 2,00,000 సంఘంగా నేను సంఘాన్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నా ప్రభు. అదేవిధంగా 29, 30, 31 తారీఖులో జరిగే అయ్యా క్రీస్తు రక్షణ సువార్త సభను నీ యొక్క సభను ప్రభు జయకరంగా నాయన మీరు జరిగించండి ప్రభు. అయ్యా సభలో కావాల్సిన ఆయన ఆయా ఆర్థిక సహాయాన్ని అందించండి ప్రభు. అయ్యా ప్రభు 3 రోజులు కూడా తండ్రి అయ్యా నీ యొక్క ఆత్మ అభిషేకం చేత నాయన నీ యొక్క సత్య సువార్తను నాయన ప్రకటించుటకు నాయన అయ్యా తండ్రి నిలబడుచున్న యొక్క సేవకులు నాయన బహుళంగా నిలవబెట్టుకుని తండ్రి ఏసయ్య అయ్యా తండ్రి ముందుకు నడిపించండి ప్రభు. నీకు స్తోత్రాలయ్యా. అనేకులు నడిపించండి, అనేక ఆత్మలు బలపరచండి ప్రభు. ఈ యొక్క నాయన మా ప్రేమ ప్రభు అనేకమైన నూతన ఆత్మలు ప్రభు మీటింగ్ ద్వారా ప్రభు అయ్యా రాక్ష మార్మస్ పొందుటకు పరిశుద్ధాత్మల ద్వారా తెచ్చి మీ నామాన్ని తెచ్చుకోమని తండ్రి చేసే ముందున్న సమయాన్ని ఆశ్రయించి వాక్యంలో నాతో మాతో అందరితో మాట్లాడి ప్రభు అయ్యా మీరే మహిమ పొందుకోమని ఇంకే సమస్త మహిమ అదంతా ప్రభావాలు చెల్లించుకోవచ్చు తండ్రి ప్రియకుమారుని యేసుక్రీస్తు ప్రభు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి కాల సమయంలో చాలా ఎంతో సంతోషంగా ఉంది ప్రభుని రీతిగా ఆరాధించడము, గణపరచడం. నా ఆత్మ అయితే చాలా సంతోషంతో నింపబడిపోయి ఇలా ప్రభుని ఆరాధించి చాలా కాలమైంది. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం వరకు రాయబడిన వాక్య భాగాన్ని చదువుకొని ఈ యొక్క వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు ధ్యానించుకుంటాము. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు, పేజ్ నంబర్ 401. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి ఎట్లనగా, ఆకాశమందున్న దేవ యెహోవా, భయంకరమైన గొప్ప దేవ, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనలు స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.
నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం వరకు మనం చదువుతున్నాం. ఈ గ్రంథము మొదటి అధ్యాయం 1వ వచనంలో ఈ యొక్క నెహెమ్యా ఎవరి కుమారుడు అంటే హకల్య కుమారుడు. హకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు అని రాయబడి ఉంది. నెహెమ్యా ఏమి చేశాడు? నెహెమ్యా మరి దేవునికి అనుగుణంగా ఎలా నడుచుకున్నారు? నెహెమ్యా యొక్క గ్రంథాన్ని రాస్తూ ఉన్నప్పుడు నెహెమ్యా ఎక్కడున్నాడు అంటే బబులోను దేశంలో ఉన్నాడు. అప్పటికి వీరు బబులోను దేశానికి వచ్చి కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. బానిసలుగా బబులోనియన్ల మధ్య జీవిస్తూ ఉన్న సమయంలో మరి అంతకుముందే ఎజ్రా నాయకత్వంలో కొంతమంది యెరూషలేము దేవాలయానికి వెళ్ళి యెరూషలేము దేవాలయానికి పునాది వేస్తారు. అయినప్పటికీ కూడా నెహెమ్యా సమయంలో యెరూషలేము యొక్క ప్రాకారాలు పాడైపోయాయని, యెరూషలేము యొక్క ప్రాకారాలు అగ్ని చేత కాల్చబడ్డాయని విన్నప్పుడు ఈ యొక్క నెహెమ్యా ఎంతగానో చింతిస్తూ ఉన్నాడు. నా పట్టణము, దేవుని పట్టణము యొక్క ప్రాకారములన్నీ కూడా అగ్నితో కాల్చబడ్డాయి. మరి నా యొక్క దేవుని పట్టణమైన యెరూషలేము యొక్క ప్రాకారాలన్నీ కూడా శిథిలమైపోయి ఉండగా నేను ఎలా సంతోషముగా ఉండగలను? నేను ఎలా ఆనందించగలను? నేను రాజభవనంలో ఉన్నప్పటికీ కూడా అర్థహస్త రాజుకి నేను గిన్నెను అందించేవాడిగా ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క రాజభవనంలో మరి విలాసవంతంగా జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా నా దేవుని పట్టణము పాడైపోయి ఉండగా నేను ఎలా సంతోషంగా ఉండగలను అని అక్కడ నెహెమ్యా ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నాడు. మరి మనం కూడా క్రైస్తవులుగా జీవిస్తున్నాము. మన యొక్క జీవితాలు కూడా మరి శిథిలమైపోయిన స్థితిలో ఉంటుండగా, లేకపోతే మన తోటి విశ్వాసుల యొక్క జీవితాలు పాడైపోతూ ఉంటుండగా, మరి వారు దేవుని యొక్క రక్షణ కోల్పోతూ ఉంటుండగా మనం ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నాం? ఎలా వారి కొరకు ప్రార్థన చేయకుండా ఉండగలుగుతున్నాం? ఎలా దేవునికి మొరపెట్టలేక ఉంటున్నాం? ఇక్కడ మరి నెహెమ్యా ఎప్పుడైతే విన్నాడో ఆ పై వచనం 1వ అధ్యాయము 3వ వచనంలో ఏమంటుందంటే, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందలు పొందుచున్నారు. మరి యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినవి, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పింది. చెరపట్టబడిన వారు, శేషించిన వారు బహుగా శ్రమను అనుభవిస్తూ ఉన్నారు. మరి పరాయి వారి చేత నింద అనుభవిస్తూ ఉన్నారు. ఇలాంటి స్థితిలో యెరూషలేము యొక్క ప్రాకారాలన్నీ కూడా పడద్రోయబడ్డాయి. అలా ఉన్ననే మరి యెరూషలేము యొక్క గుమ్మాలన్నీ కూడా అగ్ని చేత కాల్చబడ్డాయని విన్నప్పుడు ఈ యొక్క నెహెమ్యా ఏం చేస్తున్నాడంటే, ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి, ఏమవసరం నెహెమ్యాకి ఏడవలసిన అవసరం ఏముంది? దేవుని యొక్క ఆత్మ నెహెమ్యాలో పనిచేస్తూ ఉన్నాడు. నెహెమ్యాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు. నెహెమ్యా, ఓ నెహెమ్యా, యెరూషలేము యొక్క గోడలు పాడైపోతాయి, దాని యొక్క గుమ్మములు అగ్ని చేత కాల్చివేయబడితే, శేషించిన జనులు యెరూషలేము పట్టణంలో నిందను అనుభవిస్తూ శ్రమను అనుభవిస్తూ ఉంటే నువ్వు నాకు ప్రార్థన చేయవా, నాకు మొదపెట్టవా అని దేవుని యొక్క ఆత్మ నెహెమ్యాకి ప్రేరేపణ కలుగజేస్తూ, అప్పుడు నెహెమ్యా ఏం చేస్తున్నాడంటే, ఆ మాటలు ఉన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉంది. ఏం చేస్తున్నాడు? కొన్ని దినాలు దుఃఖంతో ఉపవాసము ఉండి ఆకాశమందరి దేవుని యొక్క విజ్ఞాపన చేసి, నెహెమ్యా తనకు వచ్చిన కష్టాన్ని బట్టి ఉపవాసం ఉండటం లేదు, తనకు వచ్చిన నష్టాన్ని బట్టి ఉపవాసం ఉండటం లేదు, లేకపోతే మరి
నెహమ్యాకి ఏదో ఒక వ్యాధి వచ్చి స్వస్థత కొరకు నెహమ్యా ఉపవాసం ఉండటం లేదు, తన యొక్క కుటుంబం కొరకు ఉపవాసం ఉండటం లేదు. కానీ దేని కొరకు ఉపవాసం ఉంటున్నాడంటే ఇశ్రాయేలు గురించి ఉపవాసం ఉంటున్నాడు. యెరూషలేము పట్టణం గురించి ఉపవాసము ఉంటూ ఉన్నాడు. మరి మనమైతే ఎవరి కోసం ఉపవాసం ఉంటున్నాము? మన కుటుంబ సభ్యులు ఎవరికైనా బాగపోతే మనం ఉపవాసం ఉంటాము. మన కుటుంబంలో ఆర్థికంగా మనం ఇబ్బంది పడుతూ ఉంటే మనం ఉపవాసము ఉంటాం. దేవుని కార్యాలు మన యొక్క జీవితాల్లో చూడటానికి మనము ఉపవాసం ఉంటాము. కానీ మరి ఎదుటి వారి కొరకు మనం ఉపవాసం ఉంటున్నామా? ఎదుటి వారి కొరకు మనం పోటపడగలుగుతున్నామా అని దేవుడి యొక్క రాత్రికాల మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అక్కడ ఆకాశమందుల దేవునికి విజ్ఞాపన చేసి ఎలా విజ్ఞాపన చేస్తున్నాడంటే ఎట్లనగా, ఆకాశమందున్న దేవ యెహోవా, భయంకరుడైన గొప్ప దేవ, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనలు స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. హల్లెలూయా. ఏమంటున్నాడు? నీ చెవియొగ్గు, నేను ప్రార్థిస్తూ ఉన్నాను, నువ్వు నీ చెవిని నా దగ్గరికి తీసుకొని రా, నాకు సమీపముగా నీ చెవిని తీసుకొని వచ్చి నా ప్రార్థన ఆలకించు. నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి. హల్లెలూయా. ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు? ఏమని ప్రాధాన్యపడుతున్నాడు? దేవుడు వినేవాడు కాడా అంటే దేవుడు వినే దేవుడు. దేవుడు చూచే దేవుడు కాడా అంటే దేవుడు చూచే దేవుడు. కానీ ఏమంటున్నాడు? వినే దేవుడిని ఏమంటున్నాడు? చెవి యొగ్గమంటున్నాడు. చూచే దేవుడు నేత్రములను తెరచి అని అడుగుతున్నాడు. అంటే ప్రాధాన్యపడుతున్నాడు. నెహమ్యా దేవుని యొక్క సన్నిధిలో ఏమని ప్రాధాన్యపడుతున్నాడంటే, ప్రభువా యెహోవా, భయంకరమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించు దేవా, ఇదిగో నేను నీ జనులైన ఇశ్రాయేలు పక్షంలో ప్రార్థన చేస్తున్నాను. యెరూషలేము పాడైపోయింది, యెరూషలేము ప్రాకారాలు పడుతున్నబడి ఉన్నవి, యెరూషలేము యొక్క గుమ్మములు అగ్నితో కాల్చివేయబడి ఉన్నవి. వీటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నా ప్రభువా, నీ జనులైన ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేస్తున్నాను. మరి నీ చెవియొగ్గి నీ యొక్క నేత్రములను తెరిచి నా ప్రార్థన ఆలకించు, నా ప్రార్థన అంగీకరించు అని ఇక్కడ ప్రాధేయపడుతూ ఉన్నాడు. అలా ప్రాధేయపడుతూ ఏమని అంటూ ఉన్నాడంటే, నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషం నేను ఒప్పుకొనుచున్నాను. హల్లెలూయా. ఎవరి దోషాలను, ఎవరి పాపాలను ఒప్పుకుంటూ ఉన్నాడు అంటే దేవునికి విరోధముగా చేసిన ఇశ్రాయేలు యొక్క దోషమును ఒప్పుకుంటూ ఉన్నాడు. ఏమవసరం? నేనైనా ఏమని ప్రార్థన చేస్తా? నా పాపాన్ని క్షమించు ప్రభు, నా దోషాన్ని తీసివేయి, నా దోషాన్ని పరిహరించు ప్రభు అని మనము ప్రార్థన చేస్తాం. కానీ మరి ఎదుటివాడు చేసిన పాపాన్ని, వాడి పాపాలను క్షమించు ప్రభు, వాడి తప్పులను క్షమించు ప్రభు, వాడి దోషాలను క్షమించు ప్రభు అని మనం ప్రార్థన చేస్తామంటే మనము ప్రార్థన చెయ్యం. కానీ ఇక్కడ నెహమ్యా ఏమని చేస్తూ ఉన్నాడంటే, మరి నీకు విరోధంగా నడుచుకున్నా, నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషం నేను ఒప్పుకొనుచున్నాను, వారి తరపున నేను ఒప్పుకొనుచున్నాను ప్రభు, వారిని క్షమించు, వారిని క్షమించు. నేను నా తండ్రి ఇంటి వారిని పాపము చేసి ఉన్నాము, నేను పాపం చేసి ఉన్నా ప్రభు, నా యొక్క ఇంటివారు పాపము చేసి ఉన్నారు, మేమందరం పాపము చేసి ఇంత ఘోరమైన విపత్తును బబులోను దేశానికి బానిసలుగా తీసుకుని రాబడ్డాము. ఎంత భయంకరమైన పాపం చేశాం ప్రభు. కేవలము మరి నీకు విరోధంగా నడుచుకోబట్టే కదా, నీకు విరోధంలో అవబట్టే కదా మాకు ఈ యొక్క ఆపద తటస్థించింది అని అందరి దోషాలని ఒప్పుకొని అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
అలా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే తర్వాత మరి అర్థహశస్త రాజు చేతికి గిన్నె అందిస్తున్నప్పుడు అర్థహశస్త అంటూ ఉన్నాడు, ఏమంటూ ఉన్నాడు అంటే 2వ అధ్యాయం 2వ వచనంలో, కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా. నెహమ్యా, ఏంటి నువ్వు అంత విచారముగా ఉన్నావు, నీ ముఖము అంత దుఃఖముతో ఉంది ఏంటి, నీకు వ్యాధి ఏమైనా కలిగినదా, ఆ వ్యాధి బాధ చేత నువ్వు అంత దుఃఖముగా విచారముగా ఉన్నావా అని అంటూ ఉన్నప్పుడు అప్పుడు నెహమ్యా చెప్తూ ఉన్నాడు. అసలు ఎంత చక్కగా ఎంత బాగా రాజుకు వివరిస్తున్నాడు. అక్కడ మనం చూసినట్లయితే అక్కడ 3వ వచనం, నేను మిగులు భయపడి రాజు చిరంజీవి అగును గాక, నా పితరుల సమాధుల నుండి పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖ ముఖము లేకపోవునా అని రాజుతో అంటే, అయ్యో నా పితరుల సమాధులున్న పట్టణం పాడైపోయింది, దాని యొక్క పునాదులు పాడైపోయాయి, అదే దాని యొక్క గుమ్మలు కాల్చివేయబడినప్పుడు ఆ యొక్క వార్త నాకు తెలిసినప్పుడు నేను ఎలా సంతోషంగా ఉండగలను రాజా, నేను ఎలా ఆనందంగా ఉండగలను అని అడుగుతున్నప్పుడు మన అర్థహశస్త ఏం చేస్తాడంటే ఆ యొక్క నెహమ్యాని ఆ యొక్క యెరూషలేము పట్టణానికి పంపిస్తారు. దేని బట్టి ఇది జరిగింది అంటే నెహమ్యా చేసిన ప్రార్థనను బట్టి. నెహమ్యా కూర్చుండి ఏడ్చి ఆకాశమందరి దేవుని యొక్క విజ్ఞాపన చేసి ఉపవాసం ఉండి ఎన్ని దినాలు, కొన్ని దినాలు ఉపవాసం ఉన్నాడు. కొన్ని దినాలు ఉపవాసం ఉన్నప్పుడు కార్యము జరిగింది. అలాగే మనం కూడా మరి ఉపవాసం ఉండి ఏ యొక్క అంశం గురించి అయితే మనం ఉపవాసం ఉంటున్నామో ఆ అంశాన్నే ప్రార్థనలో పెట్టాలి, కానీ ఇంకన్నిటినీ కలగలిపి మనం పెట్టకూడదు. ఇక్కడ మరి నెహమ్యా ఆ యొక్క అంశం గురించే ప్రార్థన చేశాడు. ఆ అంశాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే నెహమ్యాని యెరూషలేము పట్టణానికి పంపించాడు. పాడైపోయి ఉన్న ఆ యొక్క పడదోయబడిన ఆ యొక్క యెరూషలేము ప్రాకారాన్ని తిరిగి కట్టడానికి, నిర్మించడానికి, మరి కాల్చివేయబడిన యెరూషలేము గుమ్మములను తిరిగి పునర్నిర్మించడానికి దేవుడు ఆ యొక్క అర్థహశస్త రాజు ద్వారా నెహమ్యాని యెరూషలేము పట్టణానికి పంపించినట్లుగా మనం ఇక్కడ అర్థము చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క వాక్యం మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మీరు ఉపవాసం ఉండలేకపోతే ప్రభువా నేను ఎందుకు ఉపవాసాలు ఉండలేకపోతున్నాను, ఉపవాసం ఉండి ప్రార్థించడం సహాయం చేయి ప్రభువా. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు, ప్రవక్తులు అనేక మంది కూడా నాయన అయ్యా ఉపవాసం ఉండిన వారే, ఆ ఉపవాసం ఉండి వారు ప్రార్థన చేసినప్పుడు నీ యొక్క ప్రత్యక్షతను కనులారా చూచారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నీ యొక్క దర్శనాలు పరిపూర్ణంగా చూశారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నీ యొక్క స్వరాన్ని విన్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు యుద్ధాలను జయించారు. ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు ఎన్నో గొప్ప విజయాలు వారు పొందుకున్నారు అని మనము ప్రభువుని ప్రార్థనలు అడిగినప్పుడు దేవుడు మనకి ఉపవాసం ప్రార్థన చేస్తే మరి ఆ యొక్క మార్గంలో దేవుడు మనల్ని నడిపించేవారిగా ఉన్నాడని యొక్క రాత్రి కాస్త దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి లోక సువార్త 2వ అధ్యాయము 2వ అధ్యాయము 36వ వచనంలో, మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్నాను ఒక ప్రవక్త ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిడితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయంలో విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగులు సేవ చేస్తూ ఉండెను. హల్లెలూయా. 84 సంవత్సరాలు ఉన్నాడు. 84 సంవత్సరాల నుండి ఉపవాస ప్రార్థనతో రేయింబగులు దేవుని యొక్క ఆలయంలో సేవ చేస్తుంది. ఎలా సాధ్యపడింది? ఆ యొక్క అన్న ప్రవక్తికి అది ఎలా సాధ్యపడింది? దేవుని యందు ఆసక్తి, దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం, దేవుని యందు పరిపూర్ణమైన నమ్మకం. ఆ రీతిగా అన్నాను సజీవ సాక్షిగా
దేవుని యొక్క సన్నిధిలో నిలబడి 84 సంవత్సరాలు పరిచయం. బహుశా పరిశుద్ధ గ్రంథంలో ఆ స్త్రీ అన్న ప్రవక్తి చేసినంత పరిచర్య, 84 సంవత్సరాల పరిచర్య పరిశుద్ధ గ్రంథంలో ఎవరు చేయలేరేమో. ఏ పురుషుల్లో కానీ, ఏ స్త్రీల్లో కానీ, ఏ ప్రవక్తల్లో కానీ 84 సంవత్సరాలు దేవాలయాన్ని విడిచిపెట్టక రేయింబగళ్ళు తన యొక్క జీవితాన్ని దేవాలయానికి అర్పించేసుకుంది. అలా ప్రార్థన చేసి అక్కడ నెహెమ్యా కూడా కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు యెరూషలేము వెళ్ళడానికి, ఆ ప్రాకారాలు కట్టించడానికి, గుమ్మాలు బాగు చేయడానికి దేవుడు ఎంతో గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. అదేవిధంగా ఈ యొక్క అన్న ప్రవక్తి కూడా మనం ఒకసారి గమనించినట్లయితే ఆమె కన్యాత్వం మొదలు 7 ఏళ్ళు పెనుమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదై. కన్యాత్వము మొదలు, కన్యాత్వం ఎప్పుడు మొదలవుతుంది? 11 సంవత్సరాలకి, 13 సంవత్సరాలు, 15 సంవత్సరాలకి. 15 సంవత్సరాలకి అన్నాకి మ్యారేజ్ అయ్యిందని అనుకున్నా, లేకపోతే 15 సంవత్సరాలకి వివాహం అయ్యిందని అనుకున్నా, ఆమె దగ్గరగా 22 లేకపోతే 24, 25 సంవత్సరాల నుండి మంచి యవన ప్రాయంలో తన యొక్క భర్తను కోల్పోయిన తర్వాత తన యొక్క పిల్లలను విడిచిపెట్టి, తన యొక్క బంధువులు విడిచిపెట్టి దేవాలయంలో ఉండి నమ్మకంగా యథార్థంగా సేవ చేస్తూ, అంటే రమారమి 24 సంవత్సరాల నుండి 84 సంవత్సరాలు, దగ్గరగా 80, ఆ యొక్క 84 ఒక 20, దగ్గర 104, 105 సంవత్సరాలు, లేకపోతే 110 సంవత్సరాలు. ఆ రీతిగా ఆ వయసులో 105, 110 సంవత్సరాల వయసులో కూడా దేవునికి పరిచయం చేస్తుంది. రేయింబగలు ప్రార్థన, ఉపవాసంతో ప్రార్థన చేస్తారు. ఎవరికైనా బోధిస్తుందా, ఎవరికైనా వాక్యం చెప్తుందా అంటే కేవలం దేవాలయం పని చేస్తుందండి. శుభ్రం ఊరుస్తుందో, లేకపోతే చేపల శుభ్రం చేస్తుందో, ఆ దేవాలయ పాత్రలు కడుగుతుందో మనకైతే తెలియదు. కానీ ఈమె రేయింబగలు దేవుని యొక్క సన్నిధిలో సేవ చేస్తూ ఏం చేస్తుందంటే మెస్సియాని కనులారా చూసింది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుని తన కనులారా చూచి ప్రవచిస్తూ ఉంది. 18:38 వచ్చిన ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచుండిన. హల్లెలూయా. ఎంత గొప్పగా అన్నా ప్రవృత్తి గురించి రాయబడింది చూడండి. మెస్సీని కనులారా చూచి, యేసుక్రీస్తు ప్రభుని కనులారా చూచి ఎవరి కొరకైతే ఇశ్రాయేలీలు మొరపెడుతున్నారు, ఏ విమోచకుడి కొరకైతే ఇశ్రాయేలు మొరపెడుతున్నారు, ఒక విమోచకుడు ఈ లోకానికి వస్తాడు, ఆ యొక్క విమోచకుడి ద్వారా విమోచన కలుగుతుందని చెప్పినప్పుడు, ఒక గొప్ప విమోచన కొరకు వారు కనిపెడుతూ ఉన్నప్పుడు, ఇశ్రాయేలు విమోచన కొరకు కనిపెడుతున్న వారందరితో ఆయన గురించి మాట్లాడారు. ఈయనే క్రీస్తు, ఈయనే మెస్సయ్య, ఈయనే లోకరక్షకుడు అని అందరికీ కూడా సువార్త చెప్పేంతగా ఆ యొక్క 84 సంవత్సరాలు ప్రార్థన, ఉపవాసాలు, రేయింబగళ్ళు ప్రార్థన, ఉపవాసాలు ఫలం ఆ రీతిగా అన్న ప్రవృత్తి పొందుకు. ఖచ్చితంగా వాక్యం వింటున్నాం. మనము దేవుని యొక్క ఫలాన్ని పొందుకుంటాడు. ఉపవాస ప్రార్థన నుండి మొదలుపెడతాం. రేయింబగళ్ళు దేవుని యొక్క సన్నిధిలో ధ్యానిద్దాం. రేయింబగళ్ళు దివారాత్రం దేవుని యొక్క సన్నిధిలో మొదలుపెట్టినప్పుడు దేవుడు మన పక్షాన్ని గొప్ప కార్యాలు చేసేవాడిగా ఉంటాడు. అపాలను ఓడించడానికి, అపవాదిపై మనకి జయాన్ని ఇవ్వడానికి రేయింబగళ్ళు ప్రార్థన మనకి జీవితంలో దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్యాలు వింటున్న మనం పరిపూర్ణమైన ప్రార్థన, విశ్వాసంతో ముందుకు సాగిపడి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయం చేసి ముందుకు నడిపించిన గాక. ఆమేన్. ప్రభు సమాధానం మనం తోడైన గాక. ఆమేన్.